హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ దివ్యల మాధురి గారు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే టీటీడీలో ఒక అలజడి సృష్టించిన దివ్యల మాధురి గతంలో లాగానే ఇప్పుడు కూడా ఒక అలజడి సృష్టించారని అయితే చెప్పుకోవాలి. ప్రతిసారి టీటీడీలోకి వెళ్ళి ఒక కంటెంట్ అనేది రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయడం, ఏముందిలే తప్పు అయిపోయింది, సారీ చెప్తే వీళ్ళు లైట్ తీసుకుంటారులే, అయిపోయింది తప్పు చేసాం, సారీ చెప్పామా అయిపోయింది, క్లోజ్ ఇంకా మ్యాటర్ అనుకొని ప్రతిసారి దివ్యల మాధురి గారు అయితే అదే మిస్టేక్ని రిపీట్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే టీటీడీ సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్లే మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ టీటీడీలో జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సెలబ్రిటీ కూడా ఈ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు అలాగే దివ్యల మాధురి గారు అయితే గతంలో అయితే టీటీడీలోకి వెళ్ళి రీల్స్ చేయడం జరిగింది. రీల్స్ అనేది టీటీడీలో నిషేధం అని తెలుసు, అక్కడ మొబైల్ యూజ్ చేయడమే ఎక్కువ నిషేధం అని అయితే తెలుసు. ఇక్కడ ఏకంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న టీటీడీలోకి వెళ్ళి దర్శించుకున్న తర్వాత ఎక్కడ టీటీడీలో గెస్ట్ హౌస్లో అయితే ఈవినింగ్ ఒక బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీటీడీలో అసలు కేక్ తేవడమే నిషేధం. అలాంటిది మార్నింగ్ భక్తి సంద్రంలో మునిగి మార్నింగ్ ఏమో దేవుణ్ణి దర్శించుకొని ఈవినింగ్ ఏమో గెస్ట్ హౌస్లో ఇలా కేక్ కట్ చేయడం ఏంటి అని అయితే ప్రజలైతే వీళ్ళ మీద బాగా కోపం అవడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే ప్రతిసారి టీటీడీలోకి వెళ్ళి దివ్యల మాధురి ఇదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేస్తున్న ప్రతిసారి సారీ చెప్పేయడం, వీళ్ళు లైట్ తీసుకోవడం, ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, టీటీడీ ఇదే మిస్టేక్ ఉంది అని అయితే చాలామంది ప్రజలు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు కూడా దివ్యల మాధురి గారు నిజంగా మళ్ళీ సారీ చెప్పేసి తప్పించుకుంటారా లేదంటే లైట్ తీసుకుంటారా ఏంటి అని అయితే తెలియదు. కానీ ఇది మళ్ళీ దివ్యల మాధురి గారు రిపీట్ చేస్తూనే ఉన్నారంటే ఎంత లైట్ తీసుకుంటున్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిసారి టీటీడీలో ఇలాంటి హల్చల్ న్యూసెస్ వార్తలు నడుస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సెలబ్రిటీ వెళ్ళడం, ఏదో ఒక రీల్స్ అని చేయడం, ఏదో ఒక మాట వచ్చింది అనేయడం, ఇదే జరుగుతుంది. అంత ప్రతిష్టాత్మకమైన ఆలయానికి వెళ్ళి దర్శించుకోకుండా ఇలాంటివన్నీ చేయడం ఏంటి, అపవిత్రం ఎందుకు చేస్తున్నారు అని అయితే చాలామంది ప్రజలు మండిపడడం జరుగుతుంది. అది కూడా దివ్యల మాధురి గారికి గతంలో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వార్నింగ్ ఇచ్చినా కూడా సారీ చెప్పేసి తప్పించుకున్నారు. ఏముందిలే వాళ్ళు ఇలా అంటారు, మనం సారీ చెప్తే అయిపోయిందిలే అని దివ్యల మాధురి గారు అయితే లైట్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈసారి కూడా సారీ చెప్పి తప్పించుకుంటారా? నిన్న మనం చూసుకున్నట్లయితే తనూజ, బిగ్ బాస్ ఫేమ్ ఎవరైతే తనూజ ఉన్నారో ఆమె బర్త్డే సందర్భంగా ఇక్కడ టీటీడీకి వెళ్ళి దర్శించుకొని ఈవినింగ్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేసి అవి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూసిన ప్రజలైతే ఇప్పుడు మండిపడుతున్నారని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు అవి చూసిన ప్రజలైతే మండిపడి వాటిని వైరల్ చేయడం జరుగుతుంది. టీటీడీ ఇప్పుడైనా సరే యాక్షన్ తీసుకోవాలి అని అంటూ ప్రజలైతే మండిపడడం జరుగుతుంది. సో ఇప్పుడైనా టీటీడీ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటుందా దివ్యల మాధురి గారి మీద? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి 2 సార్లు ఇది రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా లైట్ తీసుకుంటే దివ్యల మాధురి మళ్ళీ ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఈసారైనా టీటీడీ కఠినమైన శిక్ష విధిస్తుందా దివ్యల మాధురికి లేదా చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.